సో తెలుగు అమ్మాయిలు ఇంకా ఎందుకు అంత బాగా ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ అవ్వలేకపోతున్నారు? అండి ఐఎమ్ నోబడీ టు జడ్జ్. No, see, I'm nobody to comment on it. మీరు రాగానే ఓకే వైజాగ్ అమ్మాయి ఉంటుంది అనుకున్నాను. అలానే మీరు వైజాగ్ యాజ్ ఎ కాంప్లిమెంట్. సో ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? ఓన్లీ పర్ఫార్మెన్స్. ఓకే, అటు గ్లామర్ వస్తాయి డెఫినెట్లీ. సి ఐ హ్యావ్ ఎ లిస్ట్. నాకు ఒక సెట్ ఉంది, ఒక 6 హీరోస్ అండ్ 5 డైరెక్టర్స్. దాని తర్వాత ఓకే, లేట్ చేయకుండా ఆ లిస్ట్ ఏంటో చెప్పేసి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ హీరోస్. I was a huge fan of. ఓకే, ఓన్లీ థ్రిల్లర్. ఓకే, you're trying to pull more, but only thriller. ఓకే, మీకు ఎప్పుడన్నా కాంప్లిమెంట్స్ వచ్చాయా మీరు ఈ హీరోయిన్లా ఉంటారు అని? నాకు బాంబేలో మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ పరిణితి పార్ట్ 2. పర్సనల్గా యాక్టర్ అవ్వడానికి ఇన్స్పైర్ చేసింది ఎవరు? ప్రాపర్ ఇండస్ట్రీలోకి రావడానికి పర్సన్, ఐ డోంట్ నో, ఈవెన్ హీ మైట్ నాట్ నో మీ, బట్ ఐ ప్రీచ్ హిమ్. నెపోలియన్ సినిమాతో డెబ్యూ చేస్తున్న హీరోయిన్ మన తెలుగింటి అమ్మాయి కోమలి. డాక్టర్ కోమలి మనతో ఉన్నారు, మాట్లాడిద్దాం. హాయ్ కోమలి. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? చాలా చాలా బాగున్నాను, సూపర్ ఉన్నాను. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను అని చాలామంది యాక్టర్స్ అంటూ ఉంటారు, కానీ మీరు డాక్టర్ అయ్యాక యాక్టర్ ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు? ఐ మీన్ దేర్ ఆర్ రెండు ఉంటాయి కదా, ప్రొఫెషనల్ ప్యాషన్ అండ్ పర్సనల్ ప్యాషన్. ప్రొఫెషనల్ ప్యాషన్ ఇస్ డాక్టర్, సో డాక్టర్ అయిపోయాను. నౌ ఐఎమ్ లివింగ్ మై పర్సనల్ ప్యాషన్. ఓకే, యాక్చువల్గా మనం రీసెంట్ మిస్ వరల్డ్ మనుషి చిల్లర్ కూడా డాక్టరే, కానీ తను ఏంటి డాక్టర్ ప్రొఫెషన్కి ఫ్యూచర్ లేదు, అందుకే మోడలింగ్లోకి ఎంటర్ అయింది అని కామెంట్స్ వస్తున్నాయి, జోకులు మీమీస్ కూడా వస్తున్నాయి. సో మీరు కూడా అలా ఏమన్నా? నో అండి, ఐ గెస్ సింగిల్ లైన్లో చెప్పాలంటే our life starts with a doctor, our life ends with a doctor. సో ఫ్యూచర్ ఉందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మనకు ప్రాణం రావాలన్నా పోవాలన్నా డాక్టర్ అయితే ఉండాలి. సో యాక్టింగ్ ఫుల్ టైమ్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా కంటిన్యూ చేస్తారు? సో నెపోలియన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని కానీ మీకు ఆఫర్ల వర్షం కురిసిందా? లెట్ ఇట్ కీప్, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, మీరు అసలు ప్రాపర్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ ఇండియా మొత్తం హైబ్రిడ్, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్టేట్లో అయింది. ఐ వాజ్ born and lived there for some years, వైజాగ్లో. లేటర్ అగైన్ కొన్ని ఇయర్స్. ఎందుకు తెలీదు, మీరు రాగానే ఓకే వైజాగ్ అమ్మాయి ఉంటుంది అనుకున్నాను. అలానే మీరు యాజ్ ఎ కాంప్లిమెంట్. ఐ లవ్ వైజాగ్ అండ్ దెన్ కర్ణాటక ఫ్యూ ఇయర్స్, అండ్ నా ఎడ్యుకేషన్ అంతా మళ్ళీ బాంబేలో అయింది. నౌ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ ఫైనల్లీ డిగ్రీ అయిపోయాక. సో ఈ నెపోలియన్ ఆఫర్ మీకు ఎలా వచ్చింది? రవి గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఐ డెబ్యూడ్ ఇన్ ఫిల్మ్, నేను సీతాదేవి అని చేశాను. దో ఐఎమ్ నాట్ ద మెయిన్ లీడ్ ఇన్ ద ఫిల్మ్. ఆ మూవీలో రవి గారు సా మీ అండ్ స్టోరీ నరేట్ చేశారు. ఇట్స్ ఆల్ డన్. నచ్చింది, చేసేసారు. మీరు డాక్టర్ ఏం స్పెషలైజేషన్? మీరు? ఐఎమ్ ఏ డెంటల్ సర్జన్. యూ హావ్ బ్యూటిఫుల్ స్మైల్. థ్యాంక్ యూ. ఓకే, మరి నెపోలియన్ సినిమాలో మీకు పర్సనల్గా ఏం ఇన్స్పైర్ చేస్తుంది? కాన్సెప్ట్, క్రేజీ కాన్సెప్ట్, వెరీ వెరీ క్రేజీ కాన్సెప్ట్. అది నీడపోయింది అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు యాక్చువల్లీ ఫుల్ మెయిన్ లీడ్గా ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అవుతుంది, బికాస్ సీతాదేవిలో ఐ వాజ్ నాట్ సింగిల్ లీడ్గా. ఇంతకన్నా వండర్ఫుల్ కిక్ స్టార్ట్ ఐ థాట్ ఐ వోంట్ గెట్ ఫర్ మై కెరియర్. సో అండ్ నేను పర్సనలీ ఐఎమ్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్ని. రొమాంటిక్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ ఐ వాచ్ హాలీవుడ్ థ్రిల్లర్స్ ఎక్కువ. సో దిస్ ఈజ్ ఆల్సో థ్రిల్లర్ కాన్సెప్ట్ దట్ డ్రోవ్ మీ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఓకే, నెపోలియన్ సినిమాకి ఒక జానర్ ఇవ్వాలంటే మీరు థ్రిల్లరే ఇస్తారా? ఏం జానర్ ఇవ్వాలనుకుంటారు? థ్రిల్లర్, థ్రిల్లర్ వుడ్ బి ద పర్ఫెక్ట్ వర్డ్. ఓకే, ఓన్లీ థ్రిల్లర్. Okay, you're trying to pull more, but only thriller.
ఓకే, మీకు పర్సనల్గా యాక్టర్ అవ్వడానికి ఇన్స్పైర్ చేస్తుంది ఎవరు? నన్ను యాక్టర్ అవ్వడానికి యాక్చువల్లీ నేను బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ ఆల్సో నేను క్లాసికల్ డాన్స్, థియేటర్ ఆర్ట్స్ చాలా చేశాను. ఐ మీన్ టు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఐమ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆల్సో అదర్వైజ్. అండ్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, యాక్టింగ్ అంటే ఐ హ్యావ్ డన్ మెనీ ప్లేసెస్. ఆ తెలియని ఏజ్ నుంచే యూనో క్లాసికల్ డాన్స్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది నా కోర్స్. సో దాంట్లో ఎన్ని ప్లేస్ ఉంటాయి, స్టేజ్ షోస్ ఉంటాయి, అలా వచ్చింది. బట్ ప్రాపర్ ఇండస్ట్రీలోకి రావడానికి పర్సన్, I don't know, even he might not know me, but I preach him. That is Shekhar Kamula garu. He's the main reason I always had a thing for industry. Okay. So future lo elanti characters cheyalanuntunnaru? Performance, challenging performance. Only performance. Only performance. Okay. Atu glamour vaste? Definitely. See, I have a list. నాకు ఒక సెట్ ఉంది, ఒక 6 heroes and 5 directors. దాని తర్వాత ఐ విల్ గో ఫర్ మదర్ క్యారెక్టర్స్. ఓకే, లేట్ చేయకుండా ఆ లిస్ట్ ఏంటో చెప్పేసాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ హీరోస్. I was a huge fan of Andal Rakshasi film. So Naveen Chandra and Dhanush sir, Surya sir, Vikram, Ajit, Power Star. Oh my These God. are the 6 heroes. And I mean, even before coming to industry, I used to watch each and every film. నాకు తెలీదు. And yeah, please, Ram Charan also. So directors goes on? No, that's No, it. that's 7 it. heroes. And so basically 7 films plus Shekhar Kamula sir, Trivikram sir, Rajmouli sir, Maniratnam sir, and Gautam Menon sir. 7 plus 5, 12 movies అయిపోయాక I'll You will మళ్ళీ డెంటిస్ట్? no, whatever, mother characters కి మదర్ క్యారెక్టర్. I mean eventually 40 years వచ్చాక మదర్ క్యారెక్టర్స్ కి వెళ్ళిపోవాలి కదా. ఓకే, సో ఇంకా ఫుల్ టైం యాక్టింగే చేయాలి అని అనుకుంటున్నారు? నాట్ ఫుల్ టైమ్, బట్ అంటే యా ఐ విల్ డెఫినెట్లీ నాట్ ప్రాక్టీస్ బట్ ఐ విల్ రన్ అ హాస్పిటల్. అది నా యాక్చువల్లీ దాట్ వాజ్ మై ఫాదర్స్ లాస్ట్ విష్. సో ఐ విల్ డెఫినెట్లీ ఓపెన్ అ హాస్పిటల్ అండ్ ఐ వాంట్ టు డూ NGO service, serve as a doctor. సో ఇప్పటి వరకు అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేశారా? యా, చాలా. యాక్చువల్లీ నేను బాంబేలో చదివాను. సో మహారాష్ట్రలో మెనీ విలేజెస్లో ఫ్రీ క్యాంప్స్ చాలా చేశాను. ఈవెన్ మై డాడ్ యూస్ టు స్పాన్సర్ చేసేవాళ్ళు ఫర్ ద మెడిసిన్స్, ఫ్రీ మెడిసిన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యా, ఐఎమ్ ప్లానింగ్ టు డూ వన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. బట్ యా, that eventually that comes in the correct time. First I want to get settled as a good actor, and yeah, with all the money I'm earning, I'll contribute it to my NGO, my service. I have some plans for that. Wow, all the best. Thank you. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ఈ టైంలో మీరు హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది మీకు ప్లస్ అంటారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? It's definitely a plus. Definitely a plus. ఎందుకంటే ఆడియన్సే కాదు, ఐ గెస్ ఈవెన్ ఇండస్ట్రీ దే వాంట్ నౌ పర్ఫార్మర్స్ కావాలి. తెలుగు, బాంబే, ఐఎమ్ నాట్ రేసింగ్ ఇట్, నాకు తెలీదు. బట్ నాకు తెలిసినంత వరకు till now I felt very safe here. Till now I'm doing good, I'm getting good response. So నా వరకు I'm judging it, I don't judge anybody else, but నా వరకు I'm pretty happy. And I guess yeah, more ఇంకా తెలుగు అమ్మాయిలు, I guess there are lots of talent, they also have to come up. సో తెలుగు అమ్మాయిలు ఇంకా ఎందుకు అంత బాగా ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ అవ్వలేకపోతున్నారు? See, frankly, I just started learning alphabets in industry and I'm nobody to judge. I mean, I guess Telugu అమ్మాయిలో కూడా established heroines ఉన్నారు. సౌందర్య, సే స్నేహ గారు, సౌందర్య గారు, many people are there. ఈ టైంలో కానీ ఎవరు మనం we hardly see any Telugu heroine. I'm there. I'm there. No, see, I'm nobody to comment on it. In fact, I agree. నాకు తెలీదు, the reason I don't know. అది they are not coming or what is it, నాకు తెలీదు. But I also wish more people come from Telugu. ఓకే, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? I didn't want it to, నేను చాలా భయపడ్డాను యాక్చువల్లీ. బట్ రవి గారు, నో యూ కెన్ డూ ఇట్ అన్నారు. Irony, I mean, not irony, but surprisingly, I have got compliments for acting kane ekkuva na voice ke vachayi. I was very scared for dubbing. I was very scared. So acting easy unda, dubbing easy unda? Acting.
యాక్టింగ్ డబ్బింగ్లో దిల్ టెల్ సౌండ్ ఇంజనీర్ this he used to tell bright and open your voice. I used to not get the terms only. It's like how would you feel then meeto cardiac arrest, myocardial infarction ivanni maatladte doctor terms, how would you feel? It's like what, which language is that? Nak telidu. He used to tell bright, then he used to shout. No, not shouting, bright. Okay, what is difference between bright and shout? He told. Okay, but I guess I learned it quickly. Okay, ఇప్పుడు మీరు బ్రైట్ గా మాట్లాడుతున్నారా, షౌట్ చేస్తున్నారా? I'm being expressive. ఓకే, దీన్ని బ్రైట్గా చెప్పండి. ఐఎమ్ బీయింగ్ ఎక్స్ప్రెసివ్. ఇది బ్రైట్ అంటే అనుకుంటా. సారీ ఐ డోంట్ నో. మై సౌండ్ ఇంజనీర్ షుడ్ నాట్ వాచ్ దిస్. ఓకే, మీకు ఎప్పుడన్నా కాంప్లిమెంట్స్ వచ్చాయా మీరు ఈ హీరోయిన్లా ఉంటారు అని? నాకు బాంబేలో మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ పరిణితి పార్ట్ 2. ఇక్కడ ఎవ్రీబడి ఓకే రవి గారు హీ యూస్ టు కంపేర్ విత్ సంబడి ఎల్స్. I don't know, but ఒక హీరోయిన్ పేరు చెప్పండి. రవి గారు ఏ హీరోయిన్ తెలియండి? చెప్పండి ప్లీజ్. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది. కాదు, మీరు చెప్తే నేను చెప్తా. మీరు చెప్తే నేను చెప్తా. నాకు కొంచెం రాశి ఖన్నాలా అనిపిస్తున్నారు. ఐ గాట్ దాట్ ఇన్ సమ్ పిక్స్ అన్నారు. అంతేనా? రవి గారు ఏం చెప్పారో చెప్పండి. మర్చిపోయాను. నీడపోయింది కదా, టెన్షన్లో ఉన్నా. సో నెపోలియన్లో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. నెపోలియన్లో నా క్యారెక్టర్ యాక్చువల్లీ ఇది చాలా రొటీన్ క్వశ్చన్ ఎనీ ఇంటర్వ్యూలో వెన్ వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్. మా మూవీలో మా క్యారెక్టర్ గురించి అడుగుతారు, బట్ ఐ కాంట్ టెల్ అబౌట్ మై క్యారెక్టర్. దట్ ఈస్ మై సిచ్యువేషన్ బేసికలీ. సో నాకు తెలుసు మీ క్యారెక్టర్ ఏంటో. ఈ సినిమాలో ఒక నీడపోయి బాధపడుతున్న ఒక ఆయన వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ మీ, రైట్? సో యూ విల్ బీ వరీడ్ అబౌట్ హిమ్. యా, చాలు అయిపోయింది. సో మా ఆడియన్స్ మీ స్వీట్ వాయిస్లో వింటారు అని అడుగుతున్నా. ఓకే, నెపోలియన్లో మీ ట్రైలర్లో చూసుంటారు. ఆయన పేరు నెపోలియన్ కాదు సార్, అశోక్ కుమార్. సో దిస్ గై నీడపోయింది స్టేట్ అందరినీ హీల్ మేక్ ఆన్ కీప్, స్టేట్ అందరినీ హీల్ కీప్ యునో ఆన్ టోస్ అండ్ అందరూ నీడిపోవడం ఏంటి అది. దెన్ సడన్లీ దిస్ గర్ల్ విల్ కమ్, యునో మా ఆయనండి మిస్ అయిపోయారు, హీస్ నేమ్ ఇస్ అశోక్ కుమార్, అండ్ షీ విల్ స్టార్ట్ విత్ దట్. సో నీడ ఎందుకు పోయింది? ఆల్రెడీ పోలీస్ ఈ రవి వర్మ గారు అట్ ప్లేడ్ ద సిఐ రోల్. సిఐ అందరూ స్టేషన్ అందరూ నీడపోవడం ఏంటి? హీల్ కీప్ ఆన్ కన్ఫ్యూజింగ్ దెమ్. యాక్సిడెంట్ కాదు, మర్డర్ అంట, మీరు చూసుకోండి సార్ నాకు తెలీదు. దిస్ కైండ్ ఆఫ్ సెటైరికల్ పర్సన్ వాడు. అండ్ షీ కమ్స్, సార్ లేదు హీఈస్ మై హస్బెండ్, హీఈస్ దిస్, నీడపోవడం ఏంటి సార్? అండ్ ఐ ఆల్సో కీప్ ఆన్ ఈటింగ్ హిస్ బ్రెయిన్. సో బట్ ఈవెన్చువల్లీ స్టోరీ విల్ అన్ఫోల్డ్. ఎందుకు పోయింది నీడ, మళ్ళీ వస్తుందా లేదా? సూపర్. మరి మన రవి గారు డైరెక్టర్గా, రైటర్గా అండ్ హీరోగా చేశారు. మీకు ఎలా అనిపించింది యాజ్ అ హీరో ఆయన పర్ఫార్మెన్స్ కానీ, యాజ్ అ డైరెక్టర్ మీకు చెప్పడం కానీ? సో ఈ రెండిట్లో డిఫరెన్స్. యాజ్ అ హీరో, యాజ్ అ డైరెక్టర్, ఐ వోట్ హిమ్ మోర్ యాజ్ అ డైరెక్టర్. The reason is it takes so much intellectuality to write such scripts is what I feel. నేను డీప్ మర్డర్ మిస్టరీస్, వైట్ కాలర్ అనే సిరీస్ ఉంటుంది, షెర్లాక్ సిరీస్ ఉంటుంది, వ్యాంపైర్ డైరీస్, వాట్ ఎవర్ డీప్ మిస్టరీస్ నేను చూస్తాను. ద వే దే ఆర్ రిటన్, ఇట్ ఆల్ టేక్స్ అవర్ ఐక్యూ, మన ఇంటెలిజెన్స్. వీ కాంట్ గెస్ ఇట్. ఇట్స్ నాట్ మనం గెస్ చేసేచ్చా వీడై ఉంటాడు, ఇట్స్ నాట్ దాట్. సో బికాజ్ హీ హ్యాడ్ గివెన్ సచ్ అన్ ఇంటెలెక్చువల్ స్క్రిప్ట్. నేను ఇన్ఫ్యాక్ట్ ఆయనతో అనేదాన్ని, సార్ నా బకెట్ లిస్ట్లో ఉంది, ఐ వాంట్ టు రాబ్ అ బ్యాంక్, మీరు ప్లాన్ చేయండి, యూఆర్ సో ఇంటెలిజెంట్, యూ కెన్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. ఐ లైక్ హిస్ ఇంటెలెక్చువాలిటీ వెరీ మచ్, హిస్ జడ్జ్మెంట్, అండ్ హీ డజంట్ సీ ఎనీథింగ్ స్ట్రైట్. ఏదైనా ఆయనతో మాట్లాడినప్పుడు, ఈవెన్ వెన్ ఐ టాక్, అదర్వైజ్ వెన్ యూస్ టు టాక్ ఇన్ సెట్స్లో, ఆఫీస్లో వెన్ యూస్ టు టాక్, I personally improve my intellectuality when I talk to him. So more as a director, I'll vote him very much. I mean, as a writer, I'm sorry, as a writer. And Ravi Verma garu, actually చెప్పాలంటే I have my most of the scenes in the film are with Ravi Verma garu. In fact, more than Anand Ravi garu karna, I have scenes with Ravi Verma garu. So he is a very matured person. నేను ఫస్ట్ టైం ఫిల్మ్ చూసినప్పుడు వాట్ ఐ లవ్డ్ అబౌట్ రవి వర్మ గారుస్ క్యారెక్టర్ ఇస్ he maintained a single tinge in the entire film. He played that police very easily and it is so attracting. Nenu personally, yeah, I have seen all of his films. Actually cheppalante, the first day mem shoot ki ellinappudu when we are in sets, nenu maatladaledu ayantho starting lo because I have seen his Rakhi film. He is the villain in Rakhi.
ఎన్టీఆర్ వాళ్ళ చెల్లెల్ని దిస్ గై విల్ కిల్, అమ్మో నేను మాట్లాడలేదు 3 days అండ్ అమ్మో ఈవెన్చువల్లీ ఓకే లైక్ ఓన్లీ దే హ్యావ్ ప్లేడ్ విలన్స్, దే ఆర్ నాట్ విలన్స్ ఇన్ రియల్, దే హ్యావ్ ప్లేడ్ ఇట్. I started knowing him. He's a pretty sweet person and yeah, I learned the maturity in acting from him. సూపర్. సో నెపోలియన్ సినిమా ఎందుకు చూడాలి, మీరు మీ స్టైల్లో ప్రమోట్ చేయండి సినిమాని. సినిమా ఎందుకు చూడాలి అంటే ఐ గెస్ ఆడియన్స్ ఆల్రెడీ దానికి ఆన్సర్ ఇచ్చేసారు. వై వి షుడ్ వాచ్ ద ఫిల్మ్. దే ఆల్రెడీ హ్యావ్ అ వెరీ క్యూరియస్ లైన్, నీడ పోయింది ఎందుకు పోయింది అని. ఎస్, బట్ ఐ పర్సనల్లీ టెల్, నీడ ఎందుకు పోయింది అనేది కూడా పక్కన పెడితే, యా దట్ ఈస్ డెఫినెట్లీ అ క్రేజీ వన్ దట్ విల్ డ్రైవ్ ఎవ్రీబడి టు థియేటర్స్. అది పక్కన పెడితే ద ఎంటైర్ ఫిల్మ్ ఈజ్ అ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ థియేటర్స్కి వచ్చినప్పుడు యూఆర్ కమింగ్ ఫర్ నీడ, మీరు అది మర్చిపోతారు. అసలు నీడ్ ఏమైంది అనేది ఉండదు మైండ్లో. యూ విల్ గెట్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ, హౌ ఇస్ ఇట్ గోయింగ్. సో ఇట్స్ డెఫినెట్లీ అ ఎంగేజింగ్ ఫిల్మ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. నీడ అనేది కాకుండా ద హోల్ మూవీ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ బకెట్ లిస్ట్లో ఉన్న హీరోస్, డైరెక్టర్స్ అందరితో యాక్ట్ చేసేయాలని, నెపోలియన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hi Indigo It's viewers, this is Anu Emanuel. Exclusive videos. For more interviews And gossips, news and much more, please subscribe to IG Telugu.